ఈరోజు మనం వరల్డ్ డే అగేన్స్ట్ డ్రగ్స్ గురించి మన జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ డ్రగ్స్ ర్యాలీ కోసం మనం చిన్న పిల్లలకి స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేశాము. ఎందుకంటే వాళ్ళ మన ఫ్యూచర్, వాళ్ళకి మనం అవగాహన ఇస్తే వాళ్ళ ఇంకా ముందు తీసుకుపోతారు. దానికోసం ఇది ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇది కాకుండా మనం పోలీస్ స్టేషన్స్లో ప్రతి మండల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లయినా ర్యాలీ అవగాహన కోసం పెట్టాము. దాని తర్వాత అది డ్రగ్స్ మేళా లాగా, అంటే హిస్టరీ షీటర్స్ మేళా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేశాము. ఎవరెవరు ఒఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలో పోలీస్ స్టేషన్ వైజ్, వాళ్ళ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తారు. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దట్ వాళ్ళ మళ్ళీ ఇది గాంజా దారిలో మళ్ళీ పోకుండా వాళ్ళకి మనం అవగాహన ఇస్తాము, వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము. అందరు జనాలతో అదే మనవి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఉంటే, అమ్మిన వాళ్ళు తాగిన వాళ్ళు మన దృష్టిలో తీసుకొని రండి. మన ప్రయత్నం ఫస్ట్ వాళ్ళకి కాపాడుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలి మన ఉద్దేశం. సో దానికోసం మీ అందరు జనాలు మనకి సహకరించాలి. ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా ఉండాలని చేపట్టిన దానికి అనుసంధానంగా ఈరోజు దీన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. కావున పిల్లలు తమ భవిష్యత్తులో మంచి ఎదగాలంటే వారు తమ జీవితాలతో ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ వారు భవిష్యత్తులో ముందుకు రావాలంటే ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. పిల్లలందరూ వారి మనోభావాలకు అనుగుణంగా ఎదగాలని, ఈ డ్రగ్స్ యొక్క బానిసకు దూరం ఉండాలని, బానిసత్వానికి వారికి అందరికీ ఈ దినోత్సవ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నాను. పిల్లలకి ఎవరికైనా తెలిసినట్టయితే డ్రగ్స్ ఎవరైనా వాడుతున్నట్లు సమాచారం అందించాలి పోలీసు వాళ్ళకని కూడా తెలియజేస్తూ వారి అందరికీ నమస్కరిస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.